ప్రతిరోజులాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాం. సో ఈరోజు మనం ఏం స్పెషల్ చేయబోతున్నాం? నాకేం తెలుసు, నాకు తెలియదు కదా. వచ్చారు ఇదే ఒక డైలాగ్, ఇంకేం మార్చారు. ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన ఇద్దరికి పానీపూరి పాపడ్. సో పానీపూరి పాపడ్ అన్నావు కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? పాపడ్ కాదమ్మా, పాపడ్. పాపదే అని అన్నా. పాపడ్ ఇందా అమ్మా, నువ్వెందుకు చెప్పాలి? నేను అమ్మని కాదు అన్నని. పానీపూరి. పానీపూరి కాదది, పూరి. పూరి, చిన్న పూరి. చిన్న పూరి. ఇదేంటది? పూరి కాదది, పూరి. ఇదే పూరి. పూరి. ఇదే ఆలు ఆలు తురుము, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, నిమ్మకాయ, సన్న పూసలు, సేవ్, సేవ్, ఆనియన్స్, కొత్తిమీర, చాట్ మసాలా. చాట్ మసాలా కాదు, చాట్ మసాలా. సాల్ మసాలా. చాట్ మసాలా, చాట్ మసాలా, చాట్ మసాలా. ఓకే దా. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలంటే హలో, ముందు ముందు చేసుకో. నీలాంటి గోల్డెన్ స్పేస్ కానీ డైమండ్ స్పేస్ కొనాలి. కానీ ఇట్లాంటి స్పేస్ నాకు స్పైడర్ మ్యాన్ కావాలి. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యానా? వీరికి పీ పలకరానికి కూడా రాదా? ఇప్పుడు అర్థమైంది. స్పైడర్ మ్యాన్ అంటే ఇట్లా ఉంటాడు, అది ఇసిరేస్తాడు. చిక్ చిక్ చిక్. రెప్యూటర్స్ కావాలి. అది అద్దాలు పక్కన మాట్లాడితే అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ మనం ప్లేట్ తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో సేవ్ చేసుకోవాలి. ఎప్పుడు లాస్ట్ దాకా వెళ్ళిపోలేదు, ఇది ఇంకా ఫస్ట్. ఇప్పుడు మనం ఈ పూరి తీసుకున్నాం కదా, దీని మీద ఈ ఆలు కర్రీ ముంచుకొని ఇట్లా పెట్టి స్పూన్ తీసుకొని గుచ్చుకొని ఈ కారం కదా ఇట్లా లాస్ట్ ఇది తీసుకొని ఇది మళ్ళీ పానీపూరి తీసుకొని అక్కడి గుడ్లో గుచ్చుకుంటే నోట్లో ఇట్లా వెళ్ళిపోతాయి, ఇట్లా వెళ్ళిపోతాయి. అరే ఇదంతా ఎడిటింగ్ లో తీసేయండి ప్లీజ్. నేను ఎడిటింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను. ఇవి చెప్పిన మొత్తం స్టోరీ అంతా ఎడిటింగ్ లో తీసేయమని నేను కోరుకుంటున్నారు. నువ్వు ఏం చెప్తున్నావు? నాకేమర్థం. వెడ్డింగ్ సారీ, స్టార్ట్ చేయండి ఇప్పుడు. ఇవన్నీ మనకు అవసరమా? మనం ఇంకో పూరి తీసుకుని ఇట్లా 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 ఇంకో పూరి నువ్వు చేయాలి, సరిగ్గా చేయి. తినద్దు తినద్దురా. ఇది నాకు పూరి తినాలనిపిస్తుంది, తినేస్తాను. అంత చూసి తినకుండా అంత తిను. అబ్బా ఎక్కడికి వెళ్ళారు? ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు. మళ్ళీ గ్రీన్ చట్నీ వేసుకో. అందుకో సంబు. అరే నువ్వు కాసేపు నోరు మూసుకరా. అరే కింద ప్లాస్టిక్ ఉందా రేజా? అదే కింద గ్లాస్ అయితే నేను ఇది థియేటర్ అనుకున్నారా? నేను థియేటర్ కాదురా, ఇది చోట చెఫ్ ఎగిరేది తినేది. ఇదిగో ఇది చూసారా, ఇది చూసారా? ఇట్లా అంటే నాకు ఇష్టం. అయ్యో ఇది చూసారా, ఇది చూసారా, ఇది చూసారా, ఇది చూసారా? చూస్తున్నాం కదా, ఇంకేం చూసేది? ఇది చూసారా, ఇది చూసారా, ఇది కూడా చూసారా, ఇది చూసారా? చక్రీ చూసారా? అమ్మా ఏమే తల్లి. అవును నాకు కావాల్సింది నేను రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను, ఆలు వేసి. నెక్స్ట్ మనం దీని మీద చట్నీ చాలా బాగా గుర్తు చేసావు, గ్రీన్ చట్నీ వేసుకోవాలి. నేను వేస్తా. ఓకే ఎవరేమన్నా నేనేమిస్తా. గోరింట కదా పెట్టుకుంటావా? మెల్చూరు బాగా అంత లేదు. ఇలాంటి పనిష్మెంట్ నీకు ఇవ్వలేరా?
దా మనం దీని మీద అలా గ్రీన్ కూడా వేసుకో. యా కొంచెం కొంచెమేనా. నెక్స్ట్ మనం స్వీట్ సాస్ వేసేసుకోవాలి. దాంట్లో గుంచుకున్నావేంట్రా? మరి దీన్ని మొత్తం కలిపినప్పుడు ఇదే ఏబే కాదు వేరే చేస్తా. దీంట్లో ముంచేయాలి. చాలు. ఎవదా నేను ఇవ్వదు. నువ్వు అరే ఇదే నీ క్లాస్. బాయ్ బాయ్. నా గుండె ఆగలేదు, తినేస్తా. గుండె ఎందుకు ఆగిద్దా? లబ్ద కొట్టుకునేది కానీ. ఇప్పుడు మనం దీని మీద ఆనియన్స్ వేసుకోవాలి. తాకుతుంది. बेबी को बेस पसंद है, यस पसंद है. बेबी को एड मजंबा. बेबी को आए मजंबा. ఇవి నేను కొత్తిమీర వేస్తున్నా. మీ ఫాదర్ తో చూసాను దాక్కొని ఐ లవ్ యూ నానా అని ఏడ్సా. మళ్ళీ చికెన్ పిజ్జా పెట్టా, మళ్ళీ తినిపించా, మళ్ళీ ఏదో అని గిఫ్ట్ ఇచ్చా. మీ డాడీ ఏమో బాహుబలి డైలాగ్ చెప్తే నువ్వేమో అన్ని బాగా చెప్పు అని మీ డాడీ అన్నా. అవును. నువ్వేమో తల చెప్పన్నారా ఐ లవ్ యూ నేను కిస్ పెట్టుకోను. నీ ఎపిసోడ్ చాలా బాగుంది, చూసాను. వెరీ గుడ్. ఇట్లా కంటిన్యూ చేయాలి బాబు. బాబు బాబు. అరే పక్కన బెడ్ ఉందిరా, అక్కడ వెళ్ళి బొరుకు, ఇక్కడ ఎందుకు బొరుకుంటావు? ఇవి మనం అదేంటి చాట్ మసాలా వేసుకోవాలి కానీ వేరే ఎపిసోడ్ చాట్ మసాలా వేసుకోవడం కదా. ఇంకా చాట్ మసాలా దాంతో పని ఉందండి. బాయ్. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఇది ఉంచాడండి. ఇది ఉంచి బౌల్లో సల్ఫేట్ చేసేసుకున్నా. ఇది కావాల్సిన పదార్థాలు అన్నీ అయిపోయినాయి. పానీపూర్లు అని చెప్పు. అవునా ఈ ప్రతిదీ వేసా అంటే ఇట్లా ఉంటాయండి. కానీ చోటా చెఫ్ అంటే మీరే ఇంట్రెస్టింగ్ గా చూడండి. నాకు కూడా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఇంకా ఎవరేది ఇంకా రెడీ అయిపోయింది. వచ్చిందంట ఇంకా సేవ్ అయ్యలేదు. దాన్నే తిను. సేవ్ వేయాలి. వేయద్దురా, తిన్నాను తప్ప ఇంకేం రాదు. సో ఇప్పుడు మనం సేవ్ వేసేసుకున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం టేస్ట్ చేయొచ్చు. కాదు తినే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చెప్పేయాలి కదా. ఇలా చెప్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఓకే పానీపూరి పాపడ్కి కావాల్సిన పదార్థాలు మేము ఇప్పుడు చెప్పేస్తున్నాం. పూరి, ఆలు, గ్రీన్ చట్నీ, కొత్తిమీర, ఆనియన్, చాట్ మసాలా, ఇంకా నిమ్మకాయ, అదే సేవ్. అదేంటో ఇంత పుల్లలంటావు. ఏంటది పుల్లలు? తయారు విధానం ఎలా తెలుసా? దా చెప్తాం. ముందుగా పానీపూరి చేసుకొని, తర్వాత ఆలు కర్రీ ముంచుకొని, తర్వాత గ్రీన్ చట్నీ వేసుకొని, తర్వాత స్వీట్ చట్నీ వేసుకొని, తర్వాత నిమ్మకాయ వేసుకొని, తర్వాత ఆనియన్ వేసుకొని, తర్వాత కొత్తిమీర వేసుకొని, తర్వాత చాట్ మసాలా వేసుకొని, దాని తర్వాత నిమ్మకాయ పిండుకొని సేవ్ వేసుకోవాలి. సేవ్ వేసేసుకున్న తర్వాత మన రెడీ అయిపోయింది మన పానీపూరి పాప. చాలా టేస్టీగా ఉంది. తిందాం.
యమ్మీ. సూపర్ అండి, సూపర్ అండి. సూపర్ అంటే సూపర్ అండి, కరెక్ట్. చాలా బాగుంది. సూపర్ ఉంది. చాట్ మసాలా వేసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు చాట్ మసాలా ఎట్లా చేయాలంటే, అదే చాట్ మసాలా కాదు, ఎపిసోడ్ అయిపోయిందా, మనం వెళ్దా. చెప్పు ఫస్ట్. బాయ్ బాయ్. నేను ఇక్కడ ఎపిసోడ్ అయిపోయింది.